నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సందేహములను నివృత్తి చేయు సందేశములు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సందేహము, ధర్మశాస్త్రము లోపము గలదని బైబిలే చెప్పినది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7 అర్థం ఏమిటి? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7 ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అని మనం చదువుతాం. దీనిని బట్టి అనేక మంది బోధకులు, విశ్వాసులు ధర్మశాస్త్రము లోపసహితమైనదని నమ్ముతూ ఉంటారు. అలాగూ నమ్ముట వాక్యానుసారం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము గలతీయులకు రాసిన పత్రిక 3:19 ప్రకారం అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అని మనం చదువుతాం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫను తాను చనిపోతూ చేసిన ప్రసంగములో, అనగా అపోస్తుల కార్యముల గ్రంథం 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని చెప్పాడు. కావున దేవుని ధర్మశాస్త్రము లోపము గలది కాదు. దీనిని అర్థం చేసుకోవటానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఓ పెద్ద ఆయన ఊరెళ్తూ తన ప్రక్కింట్లో ఉంటున్న యవనస్తుని పిలిచి, తన ఇంటి ముంగిట మరియు పెరట్లోని పెరిగిపోయిన గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించు, నేను మరలా వచ్చి నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. అతడు అలాగూ చెప్పి ఊరెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికొచ్చి చూస్తే ఇంటి ముందు అంతా క్లీన్గా ఉంది, కానీ పెరట్లో ఎక్కడ పిచ్చి మొక్కలు, ఎక్కడ గడ్డి అక్కడే ఉంది. అప్పుడు ఆయన పక్కింటి యవనస్తుని పిలిచి ఆ పెరట్లో ఉన్న పిచ్చి మొక్కలను, ఎదిగిన గడ్డిని చూపించాడు. అతడు సిగ్గుపడిపోయాడు. ఒప్పంద ప్రకారంగా అతనికి ఇవ్వాల్సిన ధనములో సగమే ఇచ్చి అతన్ని పంపించి వేశాడు. ఇప్పుడు మరలా నెక్స్ట్ ఇయర్ మరలా ఊరెళ్తూ అదే యవనస్తుని మరలా పిలిచాడు. మరలా ఇంటి ముందు పెరట్లో ఉన్న పిచ్చి మొక్కలను, గడ్డిని తీసివేయమని చెబుతూ అతనికి ఒక గడ్డి కోసే యంత్రాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆయన ఇంటికొచ్చి చూస్తే అతడు ఇంటి ముందు పెరట్లోనూ పిచ్చి మొక్కలన్నిటినీ చక్కగా కట్ చేసి అందంగా పెట్టాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఇతనికి అదనంగా యంత్ర సహాయము దొరికింది. అప్పుడు ఏ సహాయము లేక అతడు చేయలేకపోయాడు. ఇప్పుడు యంత్ర సహాయము వల్ల అతడు చెప్పిన పనిని చేయగలిగాడు. ప్రియులారా, ధర్మశాస్త్రము లోపము గలదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7 రచయిత చెప్పాడు. అయితే వెంటనే దేవుడు దానికి ఎలాగూ జవాబిచ్చాడో మనము చూడకుండా ఆ వచనాన్నే ఆధారం చేసుకొని ధర్మశాస్త్రము లోపము గలదిగా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. ఆ తర్వాత వచనం చూడండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు. ఆ మొదటి నిబంధన అయిన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఆక్షేపిస్తున్నాడంట. దాన్ని ఇంగ్లీష్లో మనం చదివితే ఫర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్, అంటే వారిలో లోపాలున్నాయి, మొదటి నిబంధనను మీరుటయే ఆ లోపము అని చెబుతూ తర్వాత వచనం చూడండి. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, ధర్మశాస్త్రమును యేసు నెరవేర్చాడు. ఇశ్రాయేలీలకు వారు దానిని నెరవేర్చకపోవటమే వారి లోపము గాని ధర్మశాస్త్రము యొక్క లోపము కాదు. ధర్మశాస్త్ర విధి మనలో నెరవేర్చటానికై ఇప్పుడైతే దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ విషయం రోమీయులకు రాసిన పత్రిక 8:3 చదువుతాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోవటం వల్ల కలిగిన శిక్షను యేసు భరించాడు. ఆ ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చి క్రొత్త నిబంధన చేశాడు. ఆ క్రొత్త నిబంధన ద్వారా దేవుని ధర్మశాస్త్ర విధిని మనలో నెరవేర్చబడుటకై మన పాప పరిహారము నిమిత్తమై యేసును చావునకు అప్పగించాడు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము లోపము గలది కాదు. లోపము గలదైతే దేవుడు దానిని దేవదూతల ద్వారా ఇవ్వడు. అయితే వారు దానిని చేయలేకపోయారు. ఈరోజు ఆ ధర్మశాస్త్ర విధిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో జరిగిస్తున్నాడు. మన కొరకు కాచిన
రక్తము ద్వారా ఆ విధి మనలో నెరవేర్చబడి మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ధర్మశాస్త్ర విధిని మాలో నెరవేర్చుటకై మీరు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మా కొరకు చనిపోయారు. ఈ మాటల యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నీ సిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచి ధర్మశాస్త్ర విధి వారిలో నెరవేర్చబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.